చతురోగరాన్ బ్రాహ్మణాన్ శుద్ధశైల విత్త సంపన్నాన్ హృదయ సమవేతాన్ కార్యకుశలాన్ వరప్రగణయ. అంటే నలుగురు బ్రాహ్మణుల్ని, మంచి యోగ్యమైనటువంటి బ్రాహ్మణుల్ని, అలానే ఋషులని మునులను అందరినీ పంపించి మా అమ్మాయికి తగిన వరుణ్ తీసుకుని రండి, అలాగే మా అబ్బాయికి తగిన అమ్మాయిని తీసుకుని రండి అని చెప్పి పంపించేవాడు. ఆ వెళ్ళినటువంటి ఋషులు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క గొప్పతనాలు, గోత్రాలు, గుణగణాలు అన్నింటినీ చెప్పేవారు. అలాగే అటుపక్క ఉన్నటువంటి వారు అమ్మవారి యొక్క గోత్రం, అలాగే తాత ముత్తాతలు, తండ్రులు ఎవరు, అమ్మవారి యొక్క గుణగణాలు ఏంటి, వీటన్నింటినీ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా విధంగా స్వామివారి యొక్క ప్రబలవుతూ ఉన్నది. అందరూ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఓం జగస్సాగరవయంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణకౌండిన్యత్రయాభిషేయ ప్రబలాన్విత వసిష్ఠగోత్రోద్భవస్య నాభాగమహారాజ ధర్మరాత్రే. జగస్సాగరవయంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరణకౌండిన్యత్రయాభిషేయ ప్రబలాన్విత వసిష్ఠగోత్రోద్భవస్య జనక మహారాజ వర్మ యొక్క పుత్రికండి మా అమ్మవారిని చెప్పి, మీ అమ్మవారి గుణగణాలు చెప్తా అన్నారు కదా, చెప్పండి అని చెప్పారు. మా అమ్మవారు త్రిగుణ స్వరూపిణి, తత్వస్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి. అలానే మా అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి ప్రదాయిని మా అమ్మవారిని చెప్పి, అలానే అన్ని వేదాల స్వరూపము మా అమ్మవారే, వృద్ధి సామాధర్మ రూపిణి అని చెప్పి అమ్మవారి పేరు చెప్పారు. సీతారాం కన్యా అని చెప్పి ఇటుపక్క ఉన్నటువంటి ఋషులు, అటుపక్క ఉన్నటువంటి ఋషులు ఇద్దరు కూడా ఆ తాంబూలాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి, అలానే అటుపక్క ఉన్నవారు ఇటుపక్క, ఇటుపక్క ఉన్నటువంటి వారు అటుపక్క. దశరథ మహారాజు గారు జనక మహారాజు వారికి, జనక మహారాజు దశరథ మహారాజుకి, అంటే స్వామివారు సీతా అమ్మవారిని ఊరికే తెచ్చుకోలేదు, స్వయంవరానికి వెళ్ళి శివనముడు భంగం చేసి మా అమ్మవారిని తెచ్చుకున్నాడు మా స్వామివారు. నా రాముడు నా అమ్మవారిని ఊరికే ఆయన ఇచ్చారు, చూపించారు, పెళ్లి చేసుకున్నారని కాకుండా ఈయన యొక్క వీరత్వాన్ని అక్కడ ఉన్నటువంటి శివనముడు భంగం చేసి, అంటే వచ్చారు, చూశారు, పెళ్లి చేసుకున్నారంటే ఆ ఏముంది ఇంకా గొప్పతనం అన్నట్టు. ఇట్లా కాదు, నా రాముడు గొప్పతనం నా రాముడికి ఉందయ్యా, ఎక్కడా తీసుకుపోలేదు నా రాముడు అని చెప్పారు. అందుకనే 24,000 శ్లోకాలు చెప్పినటువంటి రామాయణంలో ఒక మారీచుడు ఒకరే చెప్పారు. ఏమి చెప్పారయ్యా అంటే, రామ విగ్రహ ధర్మ, ధర్మానికి నిలువెత్తు స్వరూపం నా రాముడయ్యా అని చెప్పారు. ఇంకెవ్వరు చెప్పలేదు, మారీచుడు చెప్పాడు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావణుని బదులాడారు. వద్దుగా నాయన ఇంత కొట్టుకో, మాకు యుద్ధానికి వెళ్ళమాకు, వద్దు వద్దని చెప్పినా వెళ్ళాడు. కాదు, నేను వెళ్ళాల్సిందే అన్నాడు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, రాముడి వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోతే రాముడి చేతిలో పోతే ఆ పుణ్యమంతా మనకు దొరుకుతుంది అని చెప్పి సంహారం చేయడం రాముడు సిద్ధంగా ఉంటే రాముడి దగ్గరికి ఉండగలడు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాక్షసులందరూ పోతే రాముడి చేతిలోనే పోతామని అని చెప్పి మారీచుడు చెప్తారు. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మానికి నిలువెత్తు స్వరూపం
పదయే నమః అని చెప్పి శ్రీ మనం విష్ణు సహస్రనామం కూడా అదే చెప్పింది. నరావణ సహస్రమే ఉన్నటువంటి సూర్యచంద్రులు ఉన్నటువంటి కాలం అంతా కూడా ముఖ్యంగా రామనవమి, రాముడు పుట్టినటువంటి ఈ రోజున ఎవరైతే రామనామం చేస్తారో పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే మనం గతించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనం చేసేటటువంటి కన్యాదానంలో చెప్తాం. మీ అందరికీ ఆ విశేషం ఎందుకు కలుగుతుంది అనేది కన్యాదానంలో తెలుస్తుంది. అలా ఈ రోజు రాముడి యొక్క నామం ఒక్కసారి చేస్తే కొన్ని కోట్ల సార్లు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే నారాయణ అష్టాక్షరంలో ఉన్నటువంటి రాలో ఉన్నటువంటి రా, అలానే నమశివాయలో ఉండేటటువంటి మా, ఈ రెండు కలిపితే శివశక్తులు, అలానే శివుడు విష్ణువు కలిసినటువంటి ఏకైక రూపం రామచంద్రుల వారు అని చెప్పారు. ఎందుకనే రామ ఉన్నటువంటి శ్రీ బీజం, లక్ష్మీ బీజం ఉన్నటువంటి శ్రీరామ అని చెప్పేటటువంటి పదం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి. అందుకనే కాశీ క్షేత్రంలో ఉండేటువంటి విశ్వనాథుడు ఎవరైతే ఉంటారో ఆ విశ్వనాథుడి మీద పెట్టేటటువంటి బిల్వదళం మీద ఎర్రచందంతో శ్రీరామాన్ని రాసి స్వామివారి మీద బోధించి పెడతారు. అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడు నిత్యం రామజపం చేస్తూ ఉంటాడట. కాశీలో ఉండే విశ్వేశ్వరుడు. అందుకనే కాశీ విశ్వనాథుని దర్శనం చేస్తే రామానుగ్రహం కలుగుతుంది. అలానే రాముల వారు ఎవరైతే ఉంటారో ఆ రామనారాయణుడు మనం భద్రాచలంలో కూడా దర్శనం చేసేటటువంటి రాముల వారికి ఎంతమంది భద్రాచలం వెళ్ళారు కదా, ప్రత్యేకత ఏంటో చెప్పండి. రాముల వారిని చూసినటువంటి ఎంతమంది వెళ్ళారు భద్రాచలం? అందరూ వచ్చారు. రాముల వారికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ, చెప్పండి ఏంటనేది. స్వామివారికి ఉన్నటువంటి రూపంలో విడిగా శంకు చక్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సవ్యంగా ఉంటాయి అన్ని చోట్ల. కానీ ఒక భద్రాద్రి క్షేత్రంలో మాత్రమే శంకు చక్రాలు అపసవ్యంగా ఉంటాయి. అంటే అటు చక్రము ఇటు శంఖము. అలానే అమ్మవారు కూడా వెనక నుంచి చెయ్యి వేసి అమ్మవారి స్వామివారి ఒళ్ళో కూర్చొని ఉంటుంది. మిగతా చోట్ల అన్ని చోట్ల అమ్మవారి పక్కన నుంచోనే ఉంటుంది. ఒక భద్రాద్రి క్షేత్రంలో మాత్రమే అమ్మవారి స్వామివారి ఒళ్ళో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే రాముడికి స్వామివారి మీద చెయ్యి వేసి ఈ ఉన్నటువంటి రూపానికి మంత్రపూర్వకంగా లోతైనటువంటి అర్థం శ్రీ విద్యా రామచంద్రుల వారని పేరు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రామనారాయణుడు, రామచంద్రుడు, రామభద్రుడు ఏవో నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మన వాటితో అవసరం లేదు. మన రాముడు అక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఉన్నటువంటి శ్రీ విద్యా రాముడు ఆయన. ఆ భద్రగిరిపై కలిసినటువంటి ఆ రాముడు ఇలా చెప్పారు గురుగారు. ఆయన ఊరికే రాలేదు అక్కడికి. ఆ భద్రుడి యొక్క తపస్సుకు ఎంతో తపస్సు చేశాడు ఆయన భద్రుడు. ఆ తపస్సుకు మెచ్చి వరమిచ్చి స్వామివారు అక్కడికి వచ్చి కొలువై ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ రామచంద్రుల వారి యొక్క దర్శనం చేయటం వల్ల, ఆ భద్రాద్రి రాముడి యొక్క దర్శనం మనం చేయటం వల్ల ఉన్నటువంటి సకల రోగాలు దర్శన మాత్రం చేతనే పోతాయి. అందుకనే లలితలో మనం చెప్తూ ఉంటాం, సవ్యాపసవ్య మార్గస్థ సర్వా కద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరాధీర సమర్చిత. మనం చెప్పేటటువంటి ఆ రూపంగా సవ్య అపసవ్య మార్గస్థ అంటే మోక్షాన్ని ఇచ్చే నారాయణుడు ఆయన. ఆ మోక్షనారాయణ స్వరూపంగా వెలిసినటువంటి వాడు భద్రగిరి రాముడు. ఆ రాముడినే మనం ఇక్కడ చూసుకుంటూ దర్శనం చేస్తున్నాం. కాబట్టి రామనామానికి, రామ మంత్రానికి, అందుకే దానికి రామ తారక మంత్రం ఎంతో విశేషమైనటువంటి మంత్రం. శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల. శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల. శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల. అయోధ్యాపురమున వెన్నెలో వెన్నెల, దశరథ మహారాజంట వెన్నెలో వెన్నెల. ఆ రాజుకు ముగ్గురు వెన్నెలో వెన్నెల, రాణులే కలరంట వెన్నెలో వెన్నెల. కౌసల్య సుమిత్ర వెన్నెల, కైకేయి చిన్నరాణి వెన్నెల వెన్నెల. శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల. శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల.
ముగ్గురు కలరంట వెన్నెలో వెన్నెల శ్రీరామ లక్ష్మణులు వెన్నెలో వెన్నెల భరత శత్రుఘ్నులంట వెన్నెలో వెన్నెల శ్రీరామచంద్రుడంట వెన్నెల యారాల కొడుకంట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల జనక మహారాజునకు వెన్నెలో వెన్నెల ఏకైక పుత్రికట వెన్నెలో వెన్నెల ఆ తల్లి పేరేమో వెన్నెలో వెన్నెల సీతమ్మ దేవి అంట వెన్నెలో వెన్నెల సీతమ్మకు రామయ్యకు వెన్నెల కళ్యాణం జరిగినంట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల ముత్యాల పందిట్లో వెన్నెలో వెన్నెల రత్నాల తరంరాలు వెన్నెలో వెన్నెల సీతారామ కళ్యాణం వెన్నెలో వెన్నెల లోక కళ్యాణం అంట వెన్నెలో వెన్నెల కళ్యాణం చూచినచో వెన్నెల మన అందరి జన్మ ధన్యమంట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే 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 ఆ రాజుకు కొడుకులు వెన్నెలో వెన్నెల నలుగురు శ్రీరామచంద్రునికి అభిషేకం మన సీతమ్మ తల్లికి అభిషేకం ఆవు పాలు తెచ్చినాము రామచంద్ర నీకు పాలాభిషేకమయ్య రామచంద్ర ఆవు పాలు తెచ్చినాము రామచంద్ర నీకు పాలాభిషేకమయ్య రామచంద్ర గంగాజలం తెచ్చినాము రామచంద్ర నీకు నీలాభిషేకమయ్య రామచంద్ర గంగాజలం తెచ్చినాము రామచంద్ర నీకు నీలాభిషేకమయ్య రామచంద్ర శ్రీరామచంద్రునికి అభిషేకం మన సీతమ్మ తల్లికి అభిషేకం ఆవు పాలు తెచ్చినాము రామచంద్ర నీకు పాలాభిషేకమయ్య రామచంద్ర గంగాజలం తెచ్చినాము రామచంద్ర నీకు నీలాభిషేకమయ్య రామచంద్ర శ్రీరామచంద్రునికి అభిషేకం మన సీతమ్మ తల్లికి అభిషేకం శ్రీరామచంద్రునికి అభిషేకం మన సీతమ్మ తల్లికి అభిషేకం గంగాజలం తెచ్చినాము రామచంద్ర నీకు నీలాభిషేకమయ్య రామచంద్ర గంగాజలం తెచ్చినాము రామచంద్ర నీకు నీలాభిషేకమయ్య రామచంద్ర నీకు నీలాభిషేకమయ్య రామచంద్ర
కళ్యాణ మహోత్సవం భువనేశ్వర ప్రసాద్ గారు దంపతులు అలాగే శ్రీకాంత్ గారి దంపతులు దివ్య లీలా శాంతి కళ్యాణ వైభవ మహోత్సవం నందు స్వామివారి కైంకర్యార్థం ఫిక్స్డ్ డిపాజిట్గా స్వామివారికి నిత్యం చేసేటటువంటి పూజా కైంకర్యానికి కళ్యాణ నిమిత్తానికి ₹1,00,000 వారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సమర్పణ చేశారు. వారిని విక్రమదేవర గారు గాయత్రి గారి దంపతులు స్వామివారి కైంకర్యార్థం కళ్యాణ నిమిత్తం ₹1,00,000 స్వామివారికి పాదముల దగ్గర సమర్పణ చేసినారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామివారి యొక్క వెనకాల ఉన్నటువంటి భాగంలో పైన ఉన్నటువంటి ఛత్రం స్వామివారికి ఎన్నోసార్లు లేకుండా దంపతులు దంపతులు స్వామివారి పక్కన పైన ఉన్నటువంటి ఆ ఛత్రాన్ని వెండి ఛత్రాన్ని స్వామివారికి సమర్పణ చేశారు. వారికి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మధుభక్తో మధుభక్తో మధుభక్తహారం నిర్మవర్ధనాయ తస్య వృద్ధిమనవర్ధావతజలస్య వదజన్మా కుర్వవతజోహం మనశ్చేషు భూయాసం. వద్దం పెట్టుకోవడానికి చిన్న సాంబశివరావు గారి దంపతులు మా స్వామివారి ఊరేగింపుకు వెళ్ళేటటువంటి రథం ఏదైతే ఉందో ఆ రథం పెట్టుకోవడానికి ఆ భూభాగాన్ని స్థలాన్ని స్వామివారి కైంకర్యార్థం చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని కోరుతూ జై శ్రీరామ్. కూర్చోండి. స్వామివారి యొక్క కైంకర్యార్థం భక్తులు యావన్నందరూ కూడా సమర్పించినటువంటి స్వామివారికి కర్మకారులు మహోత్సవం వస్త్రాలు సమర్పణ చేశారు. జై శ్రీరామ్. కారణం రామయ్య గారు దంపతులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా వస్త్ర సమర్పణ చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. స్వామివారికి ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి దంపతులు అందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాముల వారి యొక్క కైంకర్యార్థం అంటే కళ్యాణం అంటే ఒక్కరోజు చేసుకున్నామని కాదు, ప్రతి కళ్యాణానికి కూడా 16 రోజుల పండుగ వరకు ఉత్సవం ఉంటుంది. చక్కగా రేపటి నుంచి స్వామివారికి 16 రోజుల వరకు కట్టడానికి బలిజేపల్లి గ్రామవాస్తులందరూ కూడా మేమందరం రామభక్తులు అండి, పరిపూర్ణమైనటువంటి భక్తులని చెప్తూ చక్కగా స్వామివారికి 16 రోజులు కాదు ఇంకా కట్టడానికి స్వామివారికి వస్త్రాలన్నింటినీ కూడా సమర్పణ చేశారు. చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. నరసరావుపేట ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి ఆ భగవన్ భక్తులందరూ కూడా ఈరోజు జరిగేటటువంటి అన్నదాన కైంకర్యార్థం వారికి తోచినటువంటి యథాశక్తి ఆ ద్రవ్యాన్ని దాన దక్షిణని అన్నింటినీ కూడా స్వామివారి కైంకర్యార్థం వారి ఆర్టీసీ డిపో తరపున సమర్పించారు. వారందరికీ కూడా ప్రయాణ విషయంలో వచ్చి వెళ్ళేటటువంటి ఆ గమాగమన వ్యవస్థలో ఆ రాముడు ఎప్పుడు కూడా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా చక్కగా ఆ స్వామివారిని కోరుతున్నాం. జై శ్రీరామ్. స్వామివారి యొక్క కళ్యాణంలో స్వామివారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అయింది, తర్వాత వస్త్ర సమర్పణ అయినది. ఇప్పుడు స్వామివారికి ఆభరణ ప్రదానం అనేది చేస్తున్నారు. యజ్ఞోపవీతం స్వామివారికి అలంకారం చేస్తారు. చేసేటటువంటి యజ్ఞోపవీతాన్ని అందరికీ కూడా చూపిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని చక్కగా అందరూ చూసి మనస్ఫూర్తిగా రామనామాన్ని నమస్కారం చేస్తారు. రాజా రామచంద్ర భగవానికి ఓం
జ్యోతులు ఇవ్వండి అమ్మా. నమస్కారం చేసుకోండి. బయట పెట్టించారు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. మెడలోన ముడులే పడగా మెట్టింట అడుగేయగా నా కలలకు వేకువ ఏదని తలచేటి వేళ. ఆ కలలకు రంగులు తొడిగే శ్రీవారి మావారాయే. ఏ సిరులు తన సుగుణాలతో సరితూగనే లేవే. నా గెలుపు తానే నేనన్నది లేనే. ఉదయాలను చూపే తొలి భానుడు తానే. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. నా కలలను నీ కన్నులతో చూడాలని ఆశే పడుతూ నీ అడుగుకు గొడుగును నేనై సాగాలని ఉంది. నా ఇంటిని వెన్నెల చేసే వెలుగుల సిరిదీపం నీవే. నీ అక్షరయాగానికి నే చమురై తోడుంటా. ఆ మేఘం నీవే, ఈ మన్నును నేనే. చినుకైనా ఎదపై చిగురే తొడిగావే. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభ
శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. జరగాలని పూర్వీకులు వారికి ఆ పూర్వం నుంచి అన్నదానం జరగడానికి గల కారణం ఏంటి అంటే ఈ చేసినటువంటి పుణ్యం అంతా అన్నదానం చేయడం వల్ల అన్నప్రసాదం స్వీకరించడం వల్ల కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఆ రామచంద్రుల వారి యొక్క కళ్యాణ వైభోగాన్ని దర్శనం చేయడం మనకి సకల పాప వినాశనం. మనం చేసేటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సహితంగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా విముక్తి అయ్యి మన వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి అయ్యి సత్సంతాన సౌభాగ్య పరంపరగా. అలాగే మీరు అందరూ రైతులు ఎంతో మంది ఉన్నారు. కాయాకష్టంతో ఉండేటటువంటి వాళ్ళు రైతులు లేనిదే ఈ ప్రపంచం లేదు, ఈ భూమి లేదు. కాబట్టి ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అందుకే మనం చెప్పుకుంటున్నాం, నేను ఒక్కడనే కాదు నాయన రామా నీ అనుగ్రహంతో మీ బలిజేపల్లి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం, ఈ రాష్ట్రం, ఈ దేశం అంతా కూడా రామా నీ అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, రైతులందరూ బాగుండాలి. ఎందుకంటే ఆకాశాత్ వాయువు వాయురగ్ని అగ్నేరాప అగ్ర పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుషః అని చెప్పబడింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి వచ్చి చివరికి వరి మొదలెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే వరిని కోసిన తర్వాత మనం నీళ్ళు నలభై ఎందుకు పెడతామంటే ఈ వాటిలో జీవరాశుల్లో వరి కందు కూడా ఒక జీవరాశి. దాన్ని మనం
రాగితో తీసి కడిగి వాటిని ఒడ్లు నుంచి దంచి బియ్యాన్ని తీసుకొస్తున్నాం. ఆ వండినటువంటి పదార్థానికి ఒక దోషం అనేది ఏర్పడుతుంది. ఉన్నటువంటి దోషం గుర్తికై స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు మంత్రాన్ని చల్లి ప్రతి ఒక్క పదార్థాన్ని మంత్రపూర్వకంగా నైవేద్యం పెడతాం. అయితే ఉన్నటువంటి పదార్థాన్ని స్వామి తింటారంటే తినడు, మరలా మనకే ఇస్తారు. అదే భగవంతుడి యొక్క గొప్పదనం. మన ఫలాన్ని ఆయనకి పెట్టడం వల్ల ప్రతిఫలంగా మన కోరికల్ని నెరవేరుస్తారు భగవంతుడు. కాబట్టి ఉన్నటువంటి రైతు జనం ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరికీ సకాలంలో వాళ్ళ పంటలన్నీ చేతికంది, వారు అనుకున్నటువంటి రీతిగా వారన్నింటినీ కూడా చేతికంది ఆ భగవంతుడి అనుగ్రహంతో సస్యశ్యామలంగా సృష్టిగా సకాలంగా వర్షాలు పడి వాళ్ళకి అనుకున్న రీతిగా పంట చేతికందాలి. అలానే సంతానం లేనటువంటి వారికి సంతానం. పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగళ